SRR Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315. గురుగారు మరి విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ఉగాది తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన జాతకంలో మరి 9 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ విధంగా ఉంది అంటే జన్మలగ్నాదు శని చాలా చతుర్థ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. తర్వాత శుక్రుడు ఏకాదశ స్థానంలో వ్యయస్థానంలో చాలా ఉచ్చస్థితిని పొందున్నాడు. అట్లాగే రవి బుధులు కుజులు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు. గురుడు రాహు ఆల్మోస్ట్ ఒక చంద్రుడు తప్ప 8 గ్రహాలు చాలా అద్భుతంగా ఉంది. నా లెక్క ప్రకారం మరి రాజకీయ నాయకుల్లో ఇప్పుడు సీఎం చేసిన వాళ్ళల్లో అద్భుతమైన జాతకం ఎవరిదయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం అని చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఇటువంటి గ్రహస్థితులు కానీ ఇటువంటి గ్రహగతులు కానీ మరి సామాన్యంగా 9 గ్రహాల్లో 8 గ్రహాలు బాగుండాలి అంటే మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ సామాన్యంగా ఇటువంటి గ్రహాలు సంభవించవు. ఎందుకంటే ఒక గ్రహమో 2 గ్రహాలు బాగుండాలంటేనే ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటేనే మంచి మంచి దశలు వస్తాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 8 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అదే కాకుండా గురు మహాదశ నడుస్తుంది. ఈ గురు మహాదశ ఎప్పటి వరకు ఉంది అంటే 2033వ సంవత్సరం వరకు చాలా అద్భుతమైన కాలం. అంటే మట్టి పట్టుకుందా బంగారం అయ్యేటువంటి సమయం. అయితే గురుగారు మరి ఇప్పుడేమో ఆయన గారి జాతకం అద్భుతంగా ఉంది అంటారు. మరి పోయిన ఎలక్షన్లో ఏదైతే 2019 ఎలక్షన్స్ జరిగాయి మరి అప్పుడు ఎందుకని ఓటమి వచ్చింది అంటారు? చాలా మంచి ప్రశ్న చేసావమ్మా. ఎందుకంటే ఎంత గ్రహాలు బాగున్నా శని ప్రతి మానవుడిని కూడా 30 సంవత్సరాలు ప్రతి 30 ఏళ్లలో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తూ ఉంటాడు. ప్రతివాడికి కూడా ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమి దశలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో పవర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కేసీఆర్ గారు ఓడిపోయారు అనుకున్నాం. అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కూడా ఏలినాడు శని ప్రారంభమైంది. ఎప్పుడు 2019 సమయంలో ఏలినాడు శని నడుస్తుంది. మరి సీఎం అన్న తర్వాత కొన్ని చేయకూడని పనులు చేయాల్సి ఉంటాయి, కొన్ని దుర్మార్గ పనులు కొన్ని ఉంటాయి, కొన్ని మంచి పనులు కూడా ఉంటాయి. మనం అనుకున్నాం శని వాళ్ళు చేసే ప్రవర్తనను బట్టి వాళ్ళు చేసే ఉచ్చస్థితిని వాళ్ళ యొక్క మంచి చెడులను బట్టి శని వాళ్ళ యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. మరి కేసీఆర్ గారు పక్కా గెలుస్తాడని చెప్తున్నాం రేపు. కానీ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఏలినాడు శని నడుస్తూ ఉంది. ఈ ఏలినాడు శని వల్ల ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల పాటు శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. జాతకపరంగా దశ చాలా అద్భుతంగా ఉంది. 2033 వరకు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఆయన మనసులో ఏదనుకుంటాడో అది ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఎందుకంటే ఒక ప్రక్క కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. దీనివల్ల మంచి అధికారంలో మంచి పట్టు ఇవన్నీ కూడా సాధిస్తాడు. ఈ 3 ఏళ్ల పాటు అనుమానం లేదు. కానీ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి శని ప్రభావం కొంత బలంగా కనపడుతూ ఉంది. ఈ శని ప్రభావం బలంగా కనపడటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కానీ ప్రాణం మీదకి హెల్త్ పరంగా కొంత ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆ విషయంలో కనుక కొంత జాగ్రత్త అవసరం. మరి ఆ శని సమయంలో ఆ శని యొక్క బాధ తప్పించుకోగలిగితే మళ్ళీ 2033 దాకా తిరుగులేదు. అంటే 33 వరకు బాగుందని చెప్పుకుంటున్నాం. కానీ ఈ మధ్యలో ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు జన్మ నక్షత్ర రీత్యా కూడా అష్టమశని నడుస్తూ ఉంది. అష్టమశని ఎప్పటిదాకా ఉందంటే 2027 డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారికి అష్టమశని ప్రభావం నడుస్తూ ఉంది. అష్టమశనిలో ఖచ్చితంగా ప్రాణం మీదకి తీసుకువస్తాడు శని, అందుకే అనుమానం లేదు. అంటే శని ప్రభావం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే విధంగా కనపడుతూ ఉంది. 2027 డిసెంబర్ కనుక దాటితే చంద్రబాబు నాయుడు గారికి మరి మనిషి అనేవాడు తిరుగు లేకుండా పరిపాలించగలుగుతాడు. ఎటువంటి ప్రమాదం జరిగినా ఈ 2027 లోపలే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఎన్ని పూజలు చేసినా వాళ్ళు చేసిన పాపకర్మాలను బట్టి వాళ్ళు చేసిన మంచి పనులను బట్టే ఈ శని ప్రభావం ఉంటుంది తప్ప
చేయాల్సిన పనులు చేసి చేయకూడని పనులు చేసి కనుక పూజలు చేస్తే ఫలితాలు రావు. నువ్వు చేసినా, నేను చేసినా, కేసీఆర్ గారు చేసినా, ఎవరు చేసినా, జగన్ చేసినా, ఎవరు చేసినా సరే మరి వాళ్ళ యొక్క పురాకృత కర్మను బట్టి, వాళ్ళు చేసిన మంచి చెడులను బట్టే శని భగవానుడి ప్రభావం ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఎంతోమందిని చూసాం. కాబట్టి శని ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ శని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 2027 దాటితే మాత్రం తిరుగులేదు. కానీ ఈ సమయం తప్పుకోవడం అనేది చాలా కష్టకాలం. మరి దాన్ని భగవంతుడే నిర్ణయించాలి తప్ప మానవ మాత్రుడు అనేవాడు ఎవడు కూడా దీన్ని నిర్ణయించలేడు. అందులో అనుమానం లేదు. అయితే గురుగారు, ఇప్పుడు మీరు అంటున్నారు ఆయనకి అద్భుతంగా ఉంది ఆయన జాతకం అంటున్నారు, కానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదు అంటున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? శని సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చేయకూడని పనులు చేయకూడదు, మంచి పనులు మాత్రమే చేయాలి. శని ధర్మాన్ని చెప్పేవాడు శని. ఒక లాయర్ కావాలంటే శని బాగుంటేనే లాయర్ కాగలుగుతాడు. ఒక జడ్జి అంటే ధర్మాన్ని చెప్పేవాడు కదా జడ్జి. ఒక జడ్జి కావాలంటే శని బాగుంటేనే జడ్జి అవుతాడు. అంటే ఏంటి? ధర్మాన్ని తప్పకూడదు, అన్యాయమైన కార్యక్రమాలు చేయకూడదు, ఎదుటివాడి మీద దురాలోచన చేయకూడదు. ఒకటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఎదుటివాడిని మనం ఏదైనా చేయాలనుకుంటే భగవంతుడు మనకే జరుగుతూ ఉంటుంది. అవునా? అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైతే నీకు మైండ్లో చెడు ఆలోచన వచ్చిందో, ఎదుటివాడిని ఏదైనా చేయాలనుకుంటావో నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు లెక్క. అది ఎవరైనా, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొక నాయకుడు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు. నెగిటివ్ ఆలోచన వచ్చి ఎదుటి వ్యక్తిని ఏదో చేద్దామని కనుక ఆలోచన వచ్చినట్లయితే కౌంట్ డౌన్ మనకే ప్రారంభమైనట్టు లెక్క. మరి దీన్ని బట్టి ఎవరికి వాళ్ళే అంచనా వేసుకోవాలి. శని సమయంలో మంచి పనులు చేయడం, 10 మందికి మంచి చేయడం, మరి శత్రువును కూడా మిత్రుడుగా చూడడం. మరి శత్రువుడికి మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, శత్రువు మన ఇంటికి వచ్చాడనుకోండి, ఖచ్చితంగా మనం పలకరించాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. అవునా? ఎంత శత్రువు అయినా సరే. అటువంటి లక్షణం ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఈ శని ప్రభావం ఈజీగా తొలగిపోతుంది. ఈ యొక్క గండం దాటుతారు ఎవరైనా సరే. మరి అటువంటి లక్షణాలు ఎప్పుడైతే లేవో ఖచ్చితంగా శని ప్రభావం బలంగా ఉంటుంది. శని దెబ్బతీస్తాడు. అంటే ఇటువంటి స్థితిగతులు మారాలి అంటే పూజలు చేస్తేనో, యజ్ఞాలు చేస్తేనో, యాగాలు చేస్తేనో ఫలించవు. ఎవరికి? ఒక పరిపాలన చేసేటువంటి వ్యక్తికి ఆయన ప్రభావం ఎట్లా ఉంటుందంటే, రాష్ట్రకృతం పాపం అని చెప్పుకున్నాం ఇందాక. రాష్ట్ర ప్రజల యొక్క అన్ని రకాల మంచి చెడులు మొత్తం కూడా రాజు మీద కేంద్రీకృతమై ఉంటాయి. అంటే మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. మనసులో ఎప్పుడైతే దురాలోచన వచ్చిందో నీకు కూడా చెడు ప్రవర్తనలే జరుగుతాయి, చెడు ఫలితాలు మాత్రమే వస్తాయి. అంటే ఇది మొత్తం కూడా ఆయన చేతిలోనే ఉంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఆయన చేతిలో ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టే, ఆయన నడిచే మార్గాన్ని బట్టే రాబోయే కాలం జరుగుతుంది. అంటే మంచితో ముందుకెళ్ళినట్టే మంచి జరుగుతుంది. చెడు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఆ చెడు మొత్తం కూడా ఆయన కాళ్ళకై చుట్టుకుంటుంది. అది ఆయనే అనుభవించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి, జాతకరీత్యా గోచరిస్తున్నాయి. దీంట్లో నేను వ్యక్తులను కానీ ఎటువంటి ఉద్దేశించి నేను చెప్పట్లేదు, గ్రహగతులను బట్టే మనం చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యం అనేది పంచమ వేదం. ఇది చెప్పడం ఎందుకయ్యా అంటే, ఎప్పుడైనా సరే ఒక చెడు అనేది గట్టిగా చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక జ్యోతిషుడు కానీ, ఒక పురోహితుడు కానీ, ఒక ప్రేమలు, ఆప్యాయతలు, మంచి చెడు, ఒక ఫ్యాన్స్ అనేది ఎప్పుడూ ఉండదు జ్యోతిష్యుడికి. ఎవడైనా ప్రశ్న చెప్తున్నప్పుడు ధర్మ మార్గంలో ఉన్నది చెప్తేనే అది ఫలిస్తుంది తప్ప ఒక 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 పార్టీకి ఫేవర్గా చెప్పేది ఏది కూడా ఫలించదు. నేను ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయను. ఉన్నది యథార్థంగా చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.